inside. సో క్లయింట్కి ఇంత హైట్ కావాలి, దాన్ని బట్టి యూస్ పెట్టేసుకోవాలి. ఆ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకుని రావాలి మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడు? వాళ్ళు పంపిస్తారు ఇంచెస్ హైట్, అదే చెప్పు. వాళ్ళు నీకు బాక్స్ ఫిట్టింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ వేస్ట్ సైజ్ అండ్ హైట్ అవి మనకి మెజర్మెంట్ పంపిస్తారు. మేబీ వాళ్ళ హైట్ వాళ్ళకి ఇది టేప్తో ఇంత హైట్ కావాలి, పళ్ళు ఒకటి అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ ఇది ఎంత మనకి వేస్ట్ సైజ్ చెప్పేసి వాళ్ళు పంపిస్తారు. అడగాలి. ఒకవేళ నువ్వు అక్కడే ఉంటే నువ్వే తీసుకోవాలి. కొంచెం సో ఇది ఇప్పుడు మనం హైట్ పెట్టేసుకుంటాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఇక్కడి నుంచి మనం ఇక్కడ పిన్ పెడతాం కదా, ఇక్కడ పిన్ పెడతాం కదా. సో ఇక్కడి నుంచి మనం పిన్ పెట్టేదానికి ఒక జాను ఎక్స్ట్రా వదిలేసి ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టాం. ఇది అయిపోయిందా? ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్. ఒకవేళ వాళ్ళు లావుకుంటే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు సన్నగా ఉంటే ప్లీట్స్ ఎక్కువ వస్తాయంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే రా ఇక్కడ దొరుకుతాం కదా మళ్ళీ. సో ఇక్కడ మనం ఎక్కడైతే దొరుకుతామో అక్కడి నుంచి జస్ట్ మళ్ళీ ఇంకొక జానెడ్ ఎక్స్ట్రా వదిలేసి ఇక్కడ ఒక సేఫ్టీ పిన్. సో ఇప్పుడు ఈ సేఫ్టీ పిన్ నుంచి ఈ సేఫ్టీ పిన్ వరకు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సారీ ఎక్కువ ఉందనుకో పెద్ద ఫ్రిల్స్ పెట్టుకోండి, సారీ తక్కువ ఉంటే చిన్న ఫ్రిల్స్.
చాలా లావు ఉన్న వాళ్ళకి ఫ్రిల్స్ తక్కువ వస్తాయి కాబట్టి చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇది పొద్దున్న మెజర్మెంట్ తీసుకొని అటు ఇటు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టామనుకోండి, ఐరన్ చేశాక అక్కడికి వెళ్ళాక తీసేస్తే సెట్ అయింది. ఇప్పుడు మనం 1 జానెట్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నామంటే శారీ మిగిలితే మనం ఐరనర్ తోటి మనం మళ్ళీ ఆ ఫ్రిల్ని మనం ఫిల్ చేయొచ్చు. బట్ నువ్వు ఒకవేళ తక్కువ అయిపోయింది అనుకో, ఆ ఫ్రిల్స్ని మనం ఏదైతే ఐరన్ చేసిన ఫ్రిల్ని మనం విడదీసామనుకో అప్పుడు ఆ లైన్ అనేది అలా కనిపిస్తుంది. ఏదైతే ఐరన్ చేసామో అది మనం ఇట్లా ఇప్పుడు ఈ ఫ్రిల్ తీసేసినాం అనుకో, ఇప్పుడు ఎక్స్ట్రా అయిందని ఈ ఫ్రిల్ తీసేస్తే ఈ ఫ్రిల్ లైన్ ఇలా కనిపిస్తుంది మనకి. సో అందుకనేసి అందుకే మనము ఒక జానెట్ ఎక్స్ట్రా వదిలేస్తాం క్లాత్. ఒకవేళ మనకి ఇక్కడ ఇంకొక ఫ్రిల్ వచ్చేది ఉంది క్లయింట్కి, సో పైనుంచి ఇంకొక ఫ్రిల్ పెట్టుకొని మన స్ట్రైట్నర్తో ఫ్రిల్ చేసుకోవచ్చు. అదే కానీ మనము క్లాత్ తక్కువ పెట్టుకొని ఐరన్ చేసిన దాన్ని తీసినాం అనుకో మనం దాన్ని ఏం చేయలేం, స్ట్రైట్ కూడా చేయలేం, ఐరన్ కూడా చేయలేం కట్టిన తర్వాత. సో అందుకని ఐరన్ చేసిన దాన్ని మాత్రం తీయకుండా ఇంకో క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టే వదిలేసుకోవాలి. మనం సేమ్ మనం ఏదైతే అటు ఇటు పెట్టేసుకున్నామో అదే పిన్స్ని ఇటు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది తీసి మనం ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ సపోర్ట్ తీసేస్తాము. ఇప్పుడు ఒక్కొక్క ఫ్రిల్ని ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఈ లోపల మనకి ఇంకా ప్రాపర్గా పెట్టడానికి రాక ఫ్రిల్స్ సమానంగా రావు. సో ఈ ఫ్రిల్స్ని మనం ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఇట్లా లోపలికి వెళ్ళిపోయి సో ఇవనేది ప్రాపర్గా హ్యాండ్తో నీట్గా అనుకుంటూ సెట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి లోపలికి ఉంది కదా, సో దీన్ని కూడా లోపలికి అనేయాలి సమానంగా.